శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. పెళ్లంటే రెండు విభిన్న భావాలు గల వ్యక్తుల కలయిక. రెండు జీవితాలు ఒక్కటయ్యే అరుదైన ఘట్టం. అంతేకాదు రెండు కుటుంబాల సంగమం కూడా. అందుకే పెళ్లికి అంతటి ప్రాధాన్యతనిస్తారు. కానీ నేటి యువత పెళ్లంటేనే పారిపోతున్నారు. బాగా సెటిల్ అయ్యాక ఆలోచిద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ పెద్దలు ఊరుకుంటారా? బతిమిలాడో కోప్పడో పెళ్లి చేసేస్తున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పట్టుబడుతున్నారు. ఇక ఇంట్లో వారి ఒత్తిడి భరించలేక పెళ్లికి ఓకే చెబుతున్నారు యువతీ యువకులు. ఇక్కడ దాకా కథ బాగానే సాగుతోంది. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటి ఖర్చులకు తప్పదు మరి. దీంతో పిల్లలను కనేందుకు ఇష్టపడ్డం లేదు. ఎప్పుడు పిల్లల ప్రస్తావన వచ్చినా చూద్దాంలే అంటూ వాయిదా వేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులకే కాదు కుటుంబ పెద్దలు ఒత్తిడి తెచ్చినా వినడం లేదు. చిన్న వయసులోనే పిల్లల్ని కంటే మంచిదని చెప్పినా నో వే అంటూ తేల్చేస్తున్నారు. ఈ బిజీ లైఫ్ లో పిల్లలను కనడం, వారిని చదివించడం, పెంచి పెద్ద చేయడం అంతా టైం వేస్ట్ పనే అనే ఫీలింగ్ చాలా జంటల్లో కనిపిస్తోంది. ప్రధానంగా చదువుకున్న వారిలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువైపోతోంది. ఇక కమ్మకులంలో కూడా ఇలాంటి వారికి కొదవేం లేదు. కమ్మవారిలో చదువుకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఆడవారైనా మగవారైనా బాగా చదివిస్తారు. పిల్లల చదువుల కోసమని ఎంతో మంది పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసొచ్చిన సంఘటనలు కోకొల్లలు. అలా పిల్లలను చదివించి పెంచి పెద్ద చేశాక అతి కష్టం మీద పెళ్లి చేస్తున్నారు. పెళ్లి తర్వాత సేమ్ సీన్. పిల్లలు వద్దంటే వద్దని తెగేసి చెబుతున్నారు ఇప్పటి దంపతులు. ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే ట్రెండ్ ఇప్పుడు బాగా ఫాలో అవుతున్నారట. అంటే ఇద్దరు జాబు చేయాలి, 4 చేతులా సంపాదించాలి. ఆ డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. అంతేగాని పిల్లలను మాత్రం కనొద్దు. పిల్లల్ని కన్నామంటే అన్ని ఇబ్బందులే అనే ఫీలింగ్ లో ఉన్నారు. దీన్నే ఇప్పుడు డింక్ అని అంటున్నారట. దేశంలోని మెట్రో నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న ఈ ట్రెండ్ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి నగరాల్లోనూ కనిపిస్తోందట. ఈ కల్చర్ ఏటా 30% పెరుగుదలను నమోదు చేస్తున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులే ప్రధాన కారణమని పలువురు యువత చెబుతూ ఉండగా, తమ జీవితంలో ఉద్యోగం, ఒత్తిడితో కూడిన జీవన శైలిలో తమకు నచ్చినట్లుగా బతికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరికొందరు చెబుతున్నారు. ఓవైపు పిల్లల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేసి ఫర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న జంటలు పెరుగుతుంటే, మరోవైపు ఈ తరహా కల్చర్ కూడా కనిపిస్తోంది. ఓవైపు వారసుల కోసం ఆస్తులు కూడబెట్టే సంస్కృతి కలిగిన మన దేశంలో నెమ్మదిగా వారసులే వద్దు అనుకునే కొత్త సంస్కృతి తెరపైకి వస్తోంది. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ పేరిట నేటి తరం పిల్లలకు దూరంగా ఉంటోంది. పాశ్చాత్య దేశాల్లో డింక్ ప్రభావం వల్ల జనాభా రేటు గణనీయంగా పడిపోతోంది. ఈ సంస్కృతి తాజాగా మన దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ కల్చర్ ఇలాగే పెరిగితే కొంతకాలానికి దేశంలో మొత్తం వృద్ధులే కనిపిస్తారు. కావాలన్నా యువత కనిపించరు. ఇప్పటికే చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అందుకే పిల్లలను కనమని రకరకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల కంటే అవార్డులు కూడా అందిస్తున్నారు. ఈ విధానంలో రష్యా అన్ని దేశాల కంటే ముందుంది. జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల్లో కూడా ఇలాంటి చర్యలే చేపడుతున్నారు. అందుకే పిల్లలను కనండయ్యా అని మొత్తుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా తరచూ ప్రస్తావిస్తున్నారు. దేశంలో పిల్లలు కనేవారు తగ్గిపోతున్నారు అని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని, ఆ రికార్డును కాపాడుకోవాలని ఆయన చెబుతూ ఉంటారు. జనమే బలమని అంటారు. భారతదేశ యువత ఇప్పుడు ప్రపంచాన్నే శాసించే స్థాయిలో ఉందని చంద్రబాబు ఎప్పుడూ ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే పిల్లలను కనొద్దనే కల్చర్ వల్ల రాను మన దేశంలో కూడా జనాభా తగ్గిపోతారని, అది భవిష్యత్తులో పెను ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తారు. మొన్న మధ్య విజయవాడలో ఓ మీడియా హౌస్ ఏర్పాటు చేసిన కాంక్లేవ్ లో కూడా ఇదే ప్రస్తావన తెచ్చారాయన. అంటే డింక్ అనే ట్రెండ్ భారతదేశ భవిష్యత్తునే దెబ్బతీయబోతోందన్నమాట. ఈ ధోరణికి ఎన్నో కారణాలున్నాయి. ఇందుకు పెరుగుతున్న ఖర్చులే ప్రధాన కారణమని కొందరు, కెరీర్లో ఎదుగుదలకు ఇంకొందరు, ఆర్థిక స్వేచ్ఛ, బాంధవ్యాలకు దూరంగా ఉండాలి అనే ఆలోచనతో మరికొందరు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను పెంచడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పనిగా భావిస్తున్నారంతా. పెరిగిన జీవన ప్రమాణం, ఖరీదైన విద్య, కాలేజీల ఫీజులు ఆర్థిక కష్టాలు తెచ్చిపెడతాయని ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం అనేక రకాలుగా కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని చెబుతున్నారు. పిల్లలను కనాలనే కోరికున్నా వారిని పోషిస్తామో లేదో అనే భయంతోనే ఆ ఆలోచనను విరమించుకుంటున్నట్టు చాలా మంది చెబుతున్నారు. నర్సరీ చదువులకే లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లను చూస్తేనే భయం వేస్తోంది అంటున్నారు. ప్రైమరీ క్లాసులకే లక్షలు పెడితే కాలేజీలకే స్థాయిలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే భయం చాలా మందిని వెంటాడుతోంది. ఇక నచ్చిన లైఫ్ స్టైల్ అనుభవించాలి అంటే పిల్లలు అడ్డంకిగా మారతారు అనే ఆందోళన కొందరిలో కనిపిస్తోంది.
టూర్లకు వెళ్లేందుకు తగిన సమయం దొరకదనే కారణాలు చెప్పేవారు కూడా ఉన్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమాజంలో పెరిగిపోతున్న విపరీత ధోరణులతో కుటుంబ బంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వార్థపూరిత ఆలోచన విధానం తప్పు కాదనే భావనలు బలపడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలను చూసి భవిష్యత్తులో తమ పరిస్థితి కూడా ఇంతే కదా అనే ఆలోచనలో పలువురున్నారు. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయో అనే ఆందోళన వెంటాడుతోంది. ఉద్యోగరీత్యా లేదా ఇతర వ్యాపారాల ద్వారా భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ పిల్లలు వద్దనుకునే జంటలనే డింక్ కపుల్ గా చెబుతూ ఉంటారు. ఇందుకు ఆర్థిక పరిస్థితులు ఓ కారణం కాగా తమకు నచ్చినట్టుగా బతికేందుకు పిల్లలు అడ్డుగా ఉంటారని భావిస్తూ చాలా జంటలు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. 90వ దశకంలో జన్మించిన వారిలోనే ఇలాంటి ధోరణి పెరుగుతోందని పలు స్టడీస్ చెబుతున్నాయి. వీరి పరిస్థితే ఇలా ఉంటే జనరేషన్ జెడ్ హయాంలో పరిస్థితులెంతగా మారిపోతాయో ఊహించడమే కష్టం. డింక్ కపుల్ కల్చర్ పెరగడం వల్ల జనాభా వృద్ధి రేటు గణనీయంగా పడిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య భారీగా పడిపోవడం ఖాయం. ఇదే జరిగితే టాలెంటెడ్ యూత్ తగ్గిపోయి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గి ఉత్పత్తి రంగం క్షీణిస్తుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పుడు చాలా వెస్టర్న్ కంట్రీస్ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఇక దీనికి పరిష్కారాలు కూడా లేకపోలేదు. ఇద్దరూ ఉద్యోగం చేసుకునే జంటలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. తమ ఆదాయానికి సరిపడే లైఫ్ స్టైల్ ను మార్చుకుంటూ అవసరమైతే ఎవరో ఒకరు ఉద్యోగాన్ని వదిలేయాలి. అప్పుడే పిల్లలు, కుటుంబంపై ప్రభావం పడదు. తమ కుటుంబాలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ సమస్య దేశంపైనే తీవ్ర ప్రభావం చూపనుందనే వాదన 100% నిజం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.